శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి. జై జగన్మాత బగలాముఖి. ఓం క్రీం బగలాముఖి వరదే సర్వ సౌభాగ్యప్రదాయిని. సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహ. నేను ఇప్పుడు శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో ఉన్నటువంటి బగలాముఖి క్షేత్రం నుండి మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ చూడండి, ఇది ఒక స్త్రీ జాతకం. ఈమె ఏం చెప్పారంటే, ఈమె యొక్క ఇంటాయన చాలా దుర్మార్గమైన వ్యక్తి. చూడ్డానికి వచ్చి ఈమె ఏం చెప్పారంటే, పురుష జాతకం కూడా ఇచ్చారు. అంటే ఈమె యొక్క ఈ లేడీ ఇంటాయన జాతకం కూడా ఇచ్చారు. ఈ మహిళ ఆమె పేరెంట్స్ అందరూ ఇక్కడికొచ్చారు. ఆమె చెప్పింది, మా ఇంటాయన చాలా దుర్మార్గుడు, మా ఇంటాయన యొక్క పేరెంట్స్, ముఖ్యంగా ఆయన అమ్మకి మేము సంతోషంగా జీవించడం నచ్చలేదు. అందువల్ల ఆమె బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేసి మా ఇంటాయనని నా నుండి దూరం చేశారు. కాని డివోర్స్ లాంటిదేమీ జరగలేదు. నా నుండి దూరంగా ఉన్నాడు. ఆయనకిప్పుడు వేరొక రిలేషన్షిప్ ఉంది అని చెప్పారు. అప్పుడు నేను ఏం చెప్పానంటే, సరే అవన్నీ ఉండనివ్వండి, ఇది మీ యొక్క జాతకం. మీ జాతకం ప్రకారం ఈ డేట్ ఆఫ్ బర్త్ లాంటివన్నీ కరెక్టేనా అని అడిగాను. అవును, కరెక్టే అని ఆమె చెప్పింది. అప్పుడు సూర్యమంగళంలోని నిబంధన ఏమిటంటే, డేట్ ఆఫ్ బర్త్ టైం లాంటివి కరెక్టే కాదని చెప్తే జాతకం చూడను. టైం ఒక అప్రాక్సిమేట్ అని చెప్పినా కూడా చూడను. అప్పుడు ఆమె ఇది కరెక్ట్ అని చెప్పారు. కాబట్టి మిథున లగ్నం 11 డిగ్రీ లోపలికి వచ్చుంది. కాబట్టి జాతకం ఓకే. కాని నేనడిగాను, మీ యొక్క జాతకంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏవో తెలుసుకుని వాటికి పరిహారం చేసిన తర్వాతే మీరు పెళ్లి చేసుకున్నారా అని అడిగాను. నిజానికి ఈమె ఇచ్చిన జాతకానికి ఈమె భర్త జాతకానికి మధ్య 100% పొంతనే ఉంది. అన్ని పొంతనాలు ఉన్నాయి. అలా ఉన్నప్పటికీ ఆయన ఇంకొక పెళ్లి విడాకులు తీసుకోలేదు. ఈమెతో కూడా ఆయన ప్రేమగా ఇష్టంగానే ఉన్నారు. కాని ఈవిడే ఆయన పద్ధతిగా లేడు అని చెప్తున్నారు. అది ఎప్పుడంటే, తన యొక్క భర్తకి ఇంకొక రిలేషన్ వచ్చింది అంటే ఏ ఒక మహిళకి అది ఇష్టం ఉండదు, తట్టుకోలేరు. అదేవిధంగానే ఈమె విషయంలోనూ ఉంది. కాని ఇక్కడ ఈమె చెప్పిన విధంగా ఈమె యొక్క భర్త, ఆయన పేరు ఏదో ఒకటి అనుకుందాం, రవి అనుకుందాం, ఓకే? ఇది ఊరికే చెప్తున్న పేరు నిజమైన పేరు కాదు. ఈ మహిళ యొక్క హస్బెండ్ పేరు రవి. ఈ రవి కాకుండా వేరొక ఎవరైనా సరే ఈమె పెళ్లి చేసుకుని ఉంటే ఆ వ్యక్తికి వేరొక రిలేషన్ సెట్ కావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ జాతకం చూస్తే సపత్నీ యోగం ఉంది. సపత్నీ యోగం అనేది ఏంటంటే, ఈ మహిళ ఎవర్నైతే పెళ్లి చేసుకుంటుందో ఆ పురుషుడికి ఈమెతోలాగే మరొక రిలేషన్షిప్ ఏర్పడుతుంది. వైఫ్కి ఈక్వల్గా ఉండే రిలేషన్షిప్. కొందరు పురుషులు అవకాశం దొరికితే వెళ్తారు, వేరొక చోట రిలేషన్షిప్ పెట్టుకుంటారు. ఇది ఆ విధంగానే వైఫ్కి ఈక్వల్గా ఉండే రిలేషన్షిప్ ఏర్పడుతుంది. అలాంటప్పుడే దాన్ని సపత్ని అని చెప్తారు. సపత్ని యోగం అంటే ఏంటి, దాని గురించి చెప్తాను, వినండి. అంటే ఇది 7వ స్థానం, మాంగళ్యస్థానం. మీ యొక్క 7వ స్థానం అంటే మీ యొక్క ఇంటాయన, లేదంటే మీ యొక్క వైఫ్. అదే 7వ స్థానం అంటే. అప్పుడు 7వ స్థానానికి అధిపతిగా ఉన్నటువంటి గురువును చూడండి. గురు 11వ స్థానం లగ్నంలో ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10 11వ స్థానంలో ఉంది. లాభస్థానంలో ఉంది. మంచిదే గురుదశకాలం గురించి ఆలోచించినప్పుడు. కాని పెళ్లి గురించి ఆలోచించినప్పుడు
ఏడో భావాధిపతిగా ఉన్నటువంటి గురువు 7వ స్థానంలో కాలి 7వ భావాధిపతిగా ఉన్నటువంటి గురువు ఎక్కడున్నాడు, దానికి ఏ ఏ గ్రహాల దృష్టి ఉందో చెప్పాలి. 7వ స్థానంలో పతి గురించి ఆలోచించాలి. 7వ భావాధిపతి ఉన్నటువంటి రాశి ఆధారంగా అతడు ఎక్కడున్నాడో ఆలోచించాలి. అదేవిధంగా చూస్తున్న గ్రహాల ఆధారంగా అతడి గుణగణాలు ఆలోచించాలి అనేదే శాస్త్రం. అదేవిధంగా 7వ స్థానం యొక్క 2వ స్థానం, 7వ స్థానంలోని గ్రహం లేదా 7వ స్థానంలోని గ్రహానికి 2వ స్థానంలోని గ్రహం ఆధారంగా కూడా మనము అతని స్వభావం ఆలోచించాలి. 7వ స్థానం యొక్క 2వ స్థానం అంటే 8వ స్థానమే. 8వ స్థానం ప్రతి యొక్క ఆయుస్థానం, అదేవిధంగా స్వభావం గురించి కూడా ఉంది. ఇక్కడ 7వ స్థానానికి అధిపతిగా ఉన్నటువంటి గురువు రాహు చూపులో ఉంది, ప్లస్ శని చూపులో ఉంది. అది మాత్రమే కాదు, 8వ స్థానంలో కుజుడు ఉచ్చంగా కూడా ఉన్నాడు. 7వ భావాధిపతి, మీ జాతకంలో 7వ భావాధిపతిగా ఉన్న గ్రహం ఏ గ్రహమైనా కావచ్చు, ఇలాగే ఉండాలని లేదు. 7వ స్థానానికి అధిపతిగా ఉన్నటువంటి గ్రహాన్ని శనిగాని రాహుగాని చూస్తుంటే, ముఖ్యంగా ఈ 2 గ్రహాల దృష్టి ఉంటే అది సపత్నీ యోగం. అంటే అమ్మాయి జాతకంలో ఆ విధంగా, అమ్మాయి జాతకంలో ఇదే పత్ని అంటే భార్య అని అర్థం. అమ్మాయి జాతకంలోనే ఇది సపత్నీ యోగం. కాబట్టి ఈ మహిళ ఇప్పుడు చెప్పుకున్న ఆ వ్యక్తి కాకుండా రవి అనే పేరుతో మనం చెప్పుకున్నాం. ఆ రవిని కాకుండా ఇతరులను ఎవరిని పెళ్లి చేసుకున్నా ఆ వ్యక్తికి అదే విధంగా, అంటే ఈ వ్యక్తికి లాగే వేరొక రిలేషన్షిప్ ఏర్పడుతుంది. అలాగే ఈ సపత్నీ యోగం ఈ విధంగా ఉంటుంది కాబట్టి దీనికి పొంతన ఉన్న జాతకం మాత్రమే కాదు, అదేవిధంగా పెళ్లి చేసుకున్న తర్వాత అంటే తనని వశం చేసుండాలి. ఇప్పుడు చాలా అద్వైనంగా ఉన్నటువంటి విషయం చెప్తాను. అదేమిటంటే, ఒక ఇంట్లో ఈ యొక్క కుక్కకి ఒక స్వభావం ఉంది, దానికొక స్వభావం ఉంది. దానికి ఇంట్లో ఏమైనా పెట్టండి, వదిలిపెట్టగానే దూరంగా పరిగెడుతుంది. మీరు చూసే ఉంటారు, మీ ఇంట్లో కుక్క ఉంటే దానికి మీరు పాలు పోస్తూ ఉంటారు. ఇప్పుడు ఫారెన్ ఫుడ్ కూడా ఉన్నాయి, ప్యాకెట్లో వచ్చేది పెడతారు. బాగా మాంసం, అంటే బిర్యానీ లాంటివి పెడుతూ ఉంటారు. అవన్నీ పెడుతూనే ఉన్నారు. కాని దాని మెడకి ఉన్న గొలుసు విప్పి చూడండి, గేటు కొంచెం తెరిచి చూడండి, ఎగిరి దూకి పరిగెడుతుంది, ఎక్కడెక్కడో తిరుగుతుంది. అలా వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? దాన్ని కట్టేయాలి, లేదంటే ఒక బోన్లో పెట్టి తాళం వేయాలి. అదేవిధంగా మీ యొక్క జాతకంలో సపత్నీ యోగం ఉంటే ఇది పురుష జాతకంలో కూడా ఉంటుంది. ఇక్కడ 2 రోజుల ముందు ఒక జాతకం చూశాను. అప్పుడు దానిని ఒక మహిళ చూశారు. ఆమె చెప్పింది, అబ్బాయి లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు, ఆ అమ్మాయిది వేరొక జాతి, కాని చెప్పలేకపోతున్నాను స్వామి ఆమె ఏమేమి చేస్తుందో అని. చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామందితో చాలా విధాలుగా రిలేషన్షిప్ ఉంది. అలా ఎందుకంటే అబ్బాయి జాతకంలో ఉన్నటువంటి సపురుష యోగం, అది సపత్ని యోగం కాదు. సపురుష యోగం అంటే అతడు ఎవరిని పెళ్లి చేసుకుంటాడో, ఈ అబ్బాయి ఎవరిని పెళ్లి చేసుకుంటాడో, ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడో ఆ అమ్మాయికి ఇతడితో లాగే వేరొక రిలేషన్షిప్ ఏర్పడుతుంది. అది ఒక రిలేషన్ కాదు, చాలా రిలేషన్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి సపత్ని యోగం, సపురుష యోగం లాంటివి ఉంటే అలాంటివి ఏర్పడ్డానికి కారణం ఏంటంటే 7వ స్థానం. ఆ 7వ స్థానానికి అధిపతిగా ఉన్నటువంటి గ్రహం ఇక్కడ 7వ భావాధిపతి 7లో ఉన్నా సరే అది శని, రాహు, సూర్యుడు. సూర్యుడిగా ఉంటే ఎక్కువ దోషం లేదు, కానీ శని రాహుగాని ఉంటే ఎక్కువ దోషం. మీ యొక్క జాతకంలో ఆ విధంగా ఉంటే, మీరొక అబ్బాయి అయితే నేను చెప్పేదేంటంటే, పురుషుడైతే అబ్బాయి అయితే మీ యొక్క జాతకంలో సపురుష యోగం ఉంటే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మీ భార్యని వశం చేయాలి. అదేవిధంగా స్త్రీ జాతకమైతే అందులో సపత్ని యోగం అని ఉంటే పెళ్లి తర్వాత అతన్ని పెళ్లికి ముందు మాంగళ్య దోష పరిహారం చెయ్యాలి, అది మాంగళ్య దోషానికే. అటు తరువాత ఆ యొక్క పతిని వశం చేసుకోవాలి. కాబట్టి మీ యొక్క పతి మీకు మాత్రమే సొంతంగా ఉంటాడు, మీ యొక్క వైఫ్ మీకు మాత్రమే సొంతంగా ఉంటుంది.
జగన్మాత మహాదేవి అనుగ్రహంతో సర్వకార్య సిద్ధి సిద్ధించాలి. అందరికీ ఆయు ఆరోగ్య సౌఖ్య సిద్ధి కలగాలని ఆశీర్వాదం చేస్తున్నాను. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు. ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం, ప్రశ్నలు, వాస్తు, తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు. సంప్రదించవలసిన నంబర్ 7305442299 7305442299. చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, తిరునల్వేలి, టెక్సాస్.